హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. రాధని దుర్గా బెదిరిస్తూ ఉంటే ఇంకా ప్రియ రాధని ఇరికించాలని చెప్పేసి లోపల ఏవో సౌండ్స్ వస్తున్నాయి. ఎవరు ఉన్నారు అంటూ అందరికీ అనుమానం క్రియేట్ చేస్తుంది. ఇక దమయంతి అయితే డోర్ కొట్టమని చెప్పడంతో ప్రియ డోర్ తీ అంటూ డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ కొడుతున్నారు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో దుర్గా, గొడవ అయిపోతుంది అని రాధ టెన్షన్ పడిపోతూ ఉంటే నేను ఇక్కడే ఉంటాను, నేను లేనని నువ్వు చెప్పాలి, చెప్పకపోతే ఈ ఇంట్లో ఒక్కడు కూడా బ్రతకడు, నేనేం చేయగలను నీకు బాగా తెలుసు కదా, సో ఇప్పుడు నువ్వేం చెయ్యాలో వెళ్ళి చెయ్యి, నవ్వుతూ చెయ్యి, వెళ్ళు, డోర్ ఓపెన్ చేయి అంటూ దుర్గా రాధని బెదిరిస్తాడు. ఇంకా రాధ డోర్ ఓపెన్ చేయడంతో దమయంతి వాళ్ళంతా కూడా రూమ్లోకి వచ్చి చూస్తూ ఉంటారు. రూమ్లోకి ఎవరొచ్చారు, గదిలోకి ఎవరొచ్చారు అని దమయంతి అడుగుతూ ఉంటే రాధ ఎవరొచ్చారు, అబద్ధాలు చెప్పకు అని ప్రియ అడుగుతూ ఉంటుంది. ఎవరు రాలేదు అని రాధ అబద్ధం చెప్తూ ఉంటే అబద్ధం చెప్పకు, గదిలోకి ఎవరో వచ్చారు, ఎవరో వచ్చినట్టు మాటలు వినిపించాయి అని ప్రియా బెదిరిస్తూ ఉంటుంది. నిజం చెప్పు రాధా, ఎవరొచ్చారు అని బామ్మ అడుగుతూ ఉంటే రాధా ఎవరైనా వచ్చారా, ఏమైనా అయ్యిందా చెప్పమ్మా అని సునంద అడుగుతూ ఉంటే ఇంకెవరు వచ్చుంటారు అత్తయ్య గారు, ఆ దుర్గనే వచ్చుంటాడు అని దమయంతి అంటూ ఉంటే ఎవరు లేరు కదదినా, ఎందుకు ఇలా అబండాలు వేస్తారు అని సునంద అంటూ ఉంటే చెల్లమ్మ కళ్ళకి కనిపిస్తుంది కదా, ఇంకా అడుగుతారేంటి, ఎవరు లేరు కదా అని రాధా మామయ్య అంటూ ఉంటే మనం డోర్ కొట్టగానే పక్క నుంచి పంపించేసిందేమో, ఎన్ని నేర్చినామా దాచిపెట్టడాలు చాటుగా పంపించడాలు నేర్చుకోదా, వెతికితే దొరుకుతాడు కదా అని రాధ అంటుంది. అయినా ఇక్కడ దాక్కోవడానికి దాచిపెట్టడానికి ఏముందని అని అంటూ ఉంటే మాటలు కాదు మీరే వెతకండి అని పెద్దావిడ అంటూ ఉంటుంది. ఎవరు లేరని చెప్తున్నాను కదా అని రాధా కంగారు పడుతూ ఉంటే వెతికితే తెలుస్తుంది అంటున్నాను కదా, నేనే వెతుకుతానంటూ ప్రియ గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంకా కర్టెన్ వెనక దుర్గా ఉండడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటే రాధ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలా వచ్చావురా నువ్వు అని ప్రియ అడుగుతూ ఉంటే సారీ, అందరూ నన్ను క్షమించండి, నేను చెప్పాను కదా రాధా ఇక్కడ దాక్కుంటే దొరికిపోతానని అని దుర్గా అంటూ ఉంటే ఏం రాధా ఇప్పుడేమంటావు అని ప్రియ అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ తన్నేమనుకోండి, వద్దంటూ నా కర్టెన్ చాటున దాచిపెట్టావు, ఇప్పుడు ఏం జరిగిందో చూసావా రాధా అని దుర్గా అంటూ ఉంటే ఏంట్రా ఇంకా మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా ఎక్కడి నుంచి పో అని ప్రియా నెట్టేస్తుంది. ఇంకా రామచంద్ర అతని బావ కలిసి ఇద్దరు కూడా చావ కొడుతూ ఉంటారు. మా వాడు లేనప్పుడు నువ్వెందుకు వచ్చావురా ఇంట్లోకి అని చితక కొడుతూ ఉంటే ఆపండి, ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు, ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి సార్, రాజ్యాలే కూలిపోయాయి, ఆఫ్టర్ ఆల్ కర్టెన్ చాటు ప్రేమలు ఎంత సార్ అని దుర్గా అంటూ ఉంటే ఏం చెప్తావురా, కిటికీల నుంచి వచ్చావా గుమ్మంలో నుంచి వచ్చావా అని దమయంతి అడుగుతూ ఉంటుంది. అమ్మ తోడు మేడం, రాధ రమ్మని ఫోన్ చేసింది, కిటికీ తీసుకొని రమ్మంటే వచ్చాను అంటూ దుర్గా రాధ మీద నిందలు వేయడంతో నేనెప్పుడు రమ్మన్నాను, నేనెప్పుడు ఫోన్ చేశాను, అబద్ధాలు చెప్పకు దుర్గా అంటూ రాధ నిలదీస్తూ ఉంటే అయ్యో రాధా నువ్వే కదా రమ్మన్నావు, ఇప్పుడు దొరికేశాం, ఇంకా బైక్ మీందుకు అని దుర్గా అంటూ ఉంటే అబద్ధం, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని రాధ అంటుంది. నోర్ముయ్, అబద్ధాలంట అబద్ధాలు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని దమయంతి అంటూ ఉంటే చూడండి పెద్దలారా, నేను రాధని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, రాధ కూడా నాలాగే అని దుర్గా అంటూ ఉంటే దుర్గా ఏం మాట్లాడుతున్నావు అని రాధ అంటుంది. అది కాదు దుర్గా, నువ్వాగు, అమ్మ రాధ అసలేం జరిగిందో నువ్వే చెప్పమ్మా అని వాళ్ళ మామయ్య అడుగుతూ ఉంటే సడన్గా వచ్చాడు, గన్ చూపించి బెదిరించాడు, అరిస్తే చంపేస్తానన్నాడు, ఇక్కడికి ఎవరైనా వచ్చినా వాళ్ళని చంపేస్తానన్నాడు అని రాధ చెప్పడంతో నా దగ్గర గన్ ఎక్కడుంది ఒకసారి చూడండి, చూసారుగా, ఏంటి రాధా అబద్ధం చెప్తున్నా, నాకు కొంచెం భయంగా ఉంది, నేను వెళ్తాను అని దుర్గా వెళ్తూ ఉంటే నిజం చెప్పరా, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు, విక్రమ్కి ఫోన్ చేయి, పోలీసులను రమ్మని చెప్పు, వీడి సంగతి తేలుస్తాడు అని రామచంద్రయ్య అనడంతో ఇంకా ఫోన్ చేస్తూ ఉంటే సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ దుర్గా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటే రామచంద్రయ్య పట్టుకుంటాడు. ఇంకా రామచంద్రను కూడా నెట్టేసి దుర్గా అక్కడి నుంచి పారిపోతాడు. అయితే దమయంతి ఇంటికి లవర్ని పిలిపించుకుంటావా, ఇంటి గతి ఏమవుతుందో ఆలోచించావా అంటూ దమయంతి రాధని చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే ఆగండి వదిన అని సునంద ఆపుతూ ఉంటుంది. ఏంటి సునంద, రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా, ప్రేమ్కుని పిలిపించుకుంది, ఇంకా ఇంట్లో ఉంచుకోవాలా అని
దమయంతి అంటూ ఉంటే వాడు చెప్పింది నమ్ముతావు వదినా అని సునంద అడ్డుకుంటూ ఉంటుంది. కనిపిస్తుంది కదా నమ్మక ఏం చెయ్యాలి అని దమయంతి అంటూ ఉంటే వదిన దుర్గ విషయంలో నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు ఇంకా ఉంది కదా, అప్పుడే తన్ని మీరు బయటికి ఎలా పంపిస్తారు అని సునంద అడుగుతూ ఉంటే అవునమ్మా వాడు చెప్పింది అబద్ధం కావచ్చు కదా అని వాళ్ళ మావయ్య అంటాడు. మావయ్య ఇంకా ఎందుకు తను సపోర్ట్ చేస్తున్నారు అని ప్రియ అడుగుతూ ఉంటే లేదమ్మా ఇప్పుడు తన్ని బయటికి గెంటేస్తే విక్రమ్ వచ్చాక ఏం చెప్పాలి? ఆ దుర్గగాడు ఒక క్రిమినల్, వాడిని మనం ఎలా నమ్ముతాం? ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో వాడికి తెలియదు కదా, విక్రమే తేలుస్తాడు. అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి అని సునంద భర్త అమ్మ ఇంకా 3 రోజులు గడువుంది కదా, ఏమో వాడిదే తప్పని తెలుస్తుందేమో, చెప్పమ్మా నువ్వే వదినకి అని సునంద అంటూ ఉంటే అత్తయ్య మీరేమంటారు అని దమయంతి అరుస్తూ ఉంటుంది. నానమ్మ పంపించేద్దాం అని ప్రియ అంటూ ఉంటే గడువుందని రూల్స్ మాట్లాడుతున్నారు కదా, అది చూద్దాం అని అంటే వద్దు నానమ్మ అని ప్రియ అంటుంది. చూద్దాం దమయంతి, ఈ దరిద్రాన్ని ఇంకో 3 రోజులు భరిద్దాం ఛీ అంటూ పెద్ద ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాధ జరిగిన దానికి బాధపడుతూ ఉంటుంది. రోజు రోజుకి నా పరిస్థితి ఎంత దిగజారిపోతుందో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ప్రియా దుర్గాని కలిసి ఫెంటాస్టిక్, నీ ఆస్కార్ పెర్ఫార్మెన్స్కి నేను ఫిదా అని అంటూ ఉంటే ఏంటి ప్రియా నన్ను ఎంతగా పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తిస్తున్నా, నువ్వు నన్ను ఎంత పొగున్నా నేను నీ పొగుడ్తల్లో ఉబ్బి తబ్బిబ్బైపోను అని దుర్గా అంటాడు. నేను పొగడం లేదు కాదు, నీ టాలెంట్కి సర్టిఫికేట్ ఇస్తున్నా అంతే అని ప్రియా అంటూ ఉంటే దానికి ముఖ్య కారణం నువ్వే ప్రియా. అవును ప్రియా, నువ్వు లక్కీ, క్రెడిట్ అంతా నీదే. ఇలాంటి క్రిమినల్ పార్ట్నర్ ఒకరు ఉంటే ఎన్ని క్రైమ్స్ అయినా ఈజీగా చేసేయచ్చు అని దుర్గా అంటూ ఉంటే కోర్స్ బ్యాంక్స్లో సిబిల్ స్కోర్ పెరిగినట్టు నీ లైఫ్లో కూడా పెరుగుతుంది. ఆ రాధని ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేసావనుకో నీ లైఫ్లో ఊహించలేనంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తాను. నీకు తెలియదు దుర్గా, రాధ వల్ల నా లైఫ్ ఎంత డిస్టర్బ్ అయిందో. నా బావతో నా పెళ్లి జరుగుతుందని ఎన్నో కళ్ళు కన్నాను. నేను కన్న కళ్ళన్నీ ఆ రాధ నాశనం చేసింది. మా బావని పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టింది. ఆ రాధని మా బావ లైఫ్లో నుంచి బయటికి పంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేను చేసిన ప్రతి ప్రయత్నం నాకు రివర్స్ అవుతూనే వచ్చింది. నేను ఆ రాధని ఏం చేయలేనన్న భయంలో నువ్వు ఎంట్రీ ఇచ్చావు. ఈ ఎంట్రీతో మళ్ళీ మా బావ మీద నాకు హోప్స్ వచ్చాయి అంటూ ప్రియా చెప్తూ ఉంటే ఇక దుర్గా రాధని గుర్తు చేసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటాడు. నేను ఇంతలా నా గురించి చెప్తూ ఉంటే ఈ దుర్గగాడు మాత్రం రాధ గురించి ఊహించుకొని ఊహల్లో తేలుతున్నాడు అంటూ ప్రియ చాలా కోపంగా చూస్తూ ఉంటే ప్రియ నువ్వు ఏదో చెప్తున్నావని దుర్గ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే దుర్గ, ఇప్పుడు నేనేం చెప్పినా వినే మూడ్లో లేవు. నువ్వు మనిషి మాత్రం ఇక్కడ ఉన్నావు, నీ మనసు మాత్రం ఆ రాధ చుట్టూ పరితపిస్తుందని ప్రియ అంటూ ఉంటే అవును నువ్వు చెప్పింది నిజమే. రాధని తలుచుకోగానే నా మనసు ఉప్పొంగిపోతుంది. రాధని చూస్తుంటే నేను మైమర్చిపోతాను. తనంటే నాకు పిచ్చి. తన కోసం చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధం అని దుర్గ అంటూ ఉంటే నాకు తెలుసు దుర్గ, మన ఇద్దరం ఒకటే పరిస్థితిలో ఉన్నాం, అందుకే కలిసాం. నువ్వు ఎంత తొందరగా రాధని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే అంత తొందరగా నాకు మా బావ నీకు ఆ రాధ దొరుకుతారు. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని ఊరికే చెప్పలేదు అని ప్రియ అంటూ ఉంటే ఓకే ప్రియ, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. కానీ ఈ లోపల అంతా జరగడానికి కర్త కర్మ క్రియ నేనైనా కానీ వెనకుండి నడిపిస్తుంది నువ్వని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని దుర్గ అంటూ ఉంటే ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, నిజంగానే పెద్ద సైకోలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది మన పని అయిపోయినంత వరకు దుర్గతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రియ ఆలోచిస్తూ ఉంటే ఏంటి ప్రియ, ఏంటి వీడు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, నిజంగానే సైకోగాడు అనుకుంటున్నావా అని దుర్గ అడుగుతూ ఉంటే ఓ నాయనో వీడేంటి ఇలా ఉన్నాడు, మామూలుడు కాదు, మైండ్ వాయిస్ కూడా గమనించేస్తున్నాడు అనుకుంటూ చచ్చా అదేం లేదు దుర్గా, నేను సైకో అనుకుంటాను, నీ వల్లే కదా మా బావ నాకు దక్కుతున్నాడు. అయినా పాత్రధారి నువ్వైనా దాని వెనక సూత్రధారి నేనని నువ్వు ఎవరికీ చెప్పవు కదా అని ప్రియ అంటుంది. చూడు ప్రియ, నీ వల్ల నాకు ఏ సమస్య లేనంత వరకు నా వల్ల నీకు ఏ ప్రమాదం ఉండదు అని చెప్పి దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాధ ఒంటరిగా కూర్చొని దుర్గా మాటలకు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్రమ్ వచ్చి జరిగింది తెలిసింది అని అంటూ ఉంటే ఇంకెన్ని జరుగుతాయో కదా ఇలాంటివి, నేనేం చెయ్యాలి, ఇంకెన్ని మెట్లు దిగాలి, ఇంకెంత దిగజారాలి, ఆ వ్యక్తిత్వాన్ని చంపేశారు, నా ఆత్మాభిమానాన్ని సమాధి చేశారు, ఒక మెట్టు అనుకుంటూ రోజు రోజుకు నేను పాతాళానికి పడిపోతున్నాను అంటూ రాధ బాధపడుతూ ఉంటే విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఎపిసోడ్లో ఆ దుర్గగాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు,
ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అందరినీ దాటుకుంటూ అందరు కళ్ళు కప్పి ఇంట్లోకి ఎలా వస్తాడు? ఇంట్లో నుంచి తనకి ఏమైనా సహాయం అందుతుందా అని విక్రమండంతో ఇంకా రాధ నేరుగా ప్రియ దగ్గరకు వచ్చి, ప్రియ చెంప పగలకొట్టి, నీ బ్రతుకు నువ్వు బ్రతికితే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని రాధ వార్నింగ్ ఇవ్వడంతో నేనేం చేయలేదని ప్రియ అంటుంది. ఆ దుర్గ విషయంలో నీ ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం కాళ్ళు చేతులు వెరగొడతాను, జాగ్రత్త అంటూ రాధ ప్రియకి వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.